హైదరాబాద్ చందానగర్లోని ఖజానా జ్యువెలర్స్ లో చోరీకి పాల్పడిన నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. బీదర్లో ఇద్దరు, పూణేలో మరొక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నెల రోజుల క్రితం బీహార్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. స్థానికులకు అనుమానం రాకుండా ఉండేందుకు జగద్గిరిగుట్టలోని ఓ గ్లాస్ పరిశ్రమలో పనిచేస్తున్నారు. నెల రోజుల నుంచి ఖజానా జ్యువెలరీలో చోరీకి రెక్కి నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల్ని త్వరలోనే మీడియా ముందుకు ప్రవేశపెట్టనున్నారు. హైదరాబాద్ చందానగర్లోని ఖజానా జ్యువెలర్స్ లో చోరీ కేసు సంచలనం సృష్టించింది. నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. బీదర్లో ఇద్దరిని, పూణేలో మరొక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ముఠా నెల రోజుల క్రితం బీహార్ నుంచి హైదరాబాద్కు వచ్చినట్లు పోలీసులు గుర్తించడం జరిగింది. స్థానికులకు ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు జగద్గిరిగుట్టలోని ఒక గ్లాస్ పరిశ్రమలో వారు పనిచేశారు. నెల రోజుల నుంచి ఖజానా జ్యువెలరీలో చోరీకి రెక్కి నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల్ని త్వరలో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ లో డ్రగ్స్ కలకలం రేగింది. ఓ ఫామ్ హౌస్ లో నైజీరియన్ల బర్త్డే పార్టీలో డ్రగ్స్ వినియోగించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఉగాండా, నైజీరియాకు చెందిన కొందరు బర్త్డే పార్టీలో డ్రగ్స్ వినియోగించినట్లు గుర్తించారు. 51 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పట్టుబడిన వారికి డ్రగ్ టెస్టులు చేస్తున్నారు. కొందరికి డ్రగ్స్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చింది. ఉగాండాకు చెందిన మమస్ అనే వ్యక్తి బర్త్డే పార్టీ ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు. పార్టీలో భారీగా మద్యం, డ్రగ్స్ వినియోగించినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు 3 మహిళలకు డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది.